శ్రీ సోమనాథండ మల్లికార్జునేశ్వరాయ శ్రీ మహాకాళేశ్వరాయ ఓంకారేశ్వరాయ ఓం వైద్యనాథంగాయ ఓం భీమశంకరాయ. మార్నింగ్ ఫ్రెండ్స్ టెంపుల్ మళ్ళీ హైవే టచ్ దగ్గరలో ఉందండి. నైట్ ఇక్కడనే స్టే చేస్తున్నాను. టోటల్ టెంపుల్లో గణేశుడు, కుమారస్వామి, మెయిన్ ఇది సాయిబాబా టెంపుల్ అండి. ఈ సాయిబాబా టెంపుల్లోనే ఇది సాయి మందిరం అండి. విజయగన్ టెంపుల్ మొత్తం అంతా చాలా బాగుంది. ఇది శివాలయం అన్నమాట. ఇక్కడ గౌరీ పరమేశ్వరులు. ఇది టోటల్ అసలు చెప్పడానికి కూడా అసలు మాటలు లేవు, అంత అద్భుతంగా ఉంది టెంపుల్. ఉన్న ప్లేస్లో ఎన్ని రకాలటువంటి ప్రతి ప్లేస్ని యూజ్ చేసుకుని ఆ దేవుల్ని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇక్కడ ప్రతి పార్ట్ సో నైట్ స్టే చేసింది ఈ టెంపుల్లోనండి. ఇది శ్రీ సిద్ధి సాయి టెంపుల్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సో వీరాంజనేయ, సాయినాథుడు, మొత్తం అన్ని టెంపుల్స్ కూడా, గణేష్ టెంపుల్, కుమారస్వామి టెంపుల్, మొత్తం అన్ని టెంపుల్స్ కలిపే ఉన్నాయండి. చాలా పెద్ద టెంపుల్ ఇది.
ఇది ఏలూరు ఒంగోలు అవుట్స్కట్స్లో ఉందండి. అవుట్స్కట్స్ నుంచి ఇలాగా శివాలయం పక్కన మళ్ళా ఓం నమ శివాయ. చూడండి, ఇదంతా వల్లూరమ్మ దేవస్థానం సంబంధించినట్టే షాపేనండి ఇదంతాను. ఓం నమ శివాయ. సో మిగతా కొంత ప్లేస్ అంతా కూడా భక్తులు ఎవరిని వచ్చి ఉండడానికి రూమ్స్, గెస్ట్ రూమ్స్ లాగా అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. అది ఫంక్షన్ హాల్, ఆ చివరిన ఉన్నది ఫంక్షన్ హాల్. ఆ ట్యాంక్ ఉంది కదా, అదంతా ఫంక్షన్ హాల్. ఈ లోపల ఉన్న రూమ్స్ అన్నీ కూడా గెస్ట్ రూమ్స్ అన్నమాట. ఎవరైనా భక్తులు ఎవరైనా వెయిట్ చేయడానికి వాటికి లేదు. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఇది శ్రీ వల్లూరమ్మ దేవస్థానం అండి. ఇది ఇంచుమించుగా ఒంగోలుకి ఒక 8 to 10 కిలోమీటర్స్ బిట్వీన్లో ఉంది. దాటిన తర్వాత ఉంది. ఇది చాలా చాలా పెద్ద టెంపుల్ అండి. ఇది ఫేమస్ అంటే కూడా బాగా టెంపుల్. ఇది కోటప్పకొండ సింగరైకొండకి చేరుకున్నాను. ఒంగోలు నుంచి సింగరైకొండకి ఇంచుమించుగా 32-31 కిలోమీటరు. సో ఈరోజు ప్రస్తుతానికి నాకు టెంపుల్లో కాకుండా డోర్మెట్లో నేను స్టే చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఈరోజు ఇక్కడేనా అది బస ఉంది. రేపు మార్నింగ్ బయలుదేరి సో చూడాలి నెక్స్ట్ రేపు ఏ టైం కల్లా ఎక్కడికి వెళ్తాను అనేది. మ్యాక్సిమం 30 to 35 కిలోమీటర్స్ లోపే, 28 to 32 మ్యాక్సిమం టైం.